గైస్ ది శ్రీకాంత్ ఈరోజు యష్మిన్ చూడంగానే చిర్రెత్తేంత కోపం ఎవరెవరికి వచ్చింది కామెంట్ చేయండి. లైవ్లో చూసిన లైవ్లో ఇంకా ఘోరం. దాని గురించి నేను డిస్కషన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది నబీల్ని. టూ గుడ్ అయ్యిండు. ఆ వ్యాక్స్ ఏంది నాన్న, ఎట్లా ఓపిక పట్టినావు? చెస్ట్ మీద హెయిర్ ఒక రెండు మామూలుగా ఫ్రెండ్స్ మజాకులా గుంజుతానే ఇట్లా మండుతుంది. అట్లాంటిది వ్యాక్స్ వేసి రుద్ది అది గుంజితే అసలు ఎట్లా భరించిండు నాన్న. అసలు టూ గుడ్. అసలు టాస్కులు తీసిండు అనుకో ఈరోజు టాస్క్లలో మాత్రం. కానీ అన్ఫేర్ అయింది అనుకోండి. బట్ వ్యాక్స్ టాస్క్ కానీ ఈ సాక్స్ టాస్క్ కానీ తప్పెవరిది అనుకుంటున్నారు? సాక్స్ టాప్లో టాస్క్లో తప్పెవరిది అనుకుంటున్నారు? ఐదర్ సంచాలక్ తప్ప, యష్మిత్ తప్ప, అంటే క్లయింట్ లీడర్ అంటే చీఫ్ది తప్ప, ఎవరు తప్ప అనుకుంటారో కమర్షియల్లో తెలుపుని మాట్లాడుకుందాం. ఇలా శేఖర్ భాష టూ గుడ్ మాట్లాడదాం. మంచి మాట్లాడదాం, చెడు మాట్లాడదాం. ఏంది కథ, జరిగిన వాస్తవం ఏంది, నబీల్ అంతా హట్టు కావడానికి కారణం ఏంది మాట్లాడదాం. అన్నీ మాట్లాడదాం. సో ఫస్ట్ మాట్లాడుకుందాం యష్మి గురించి మాట్లాడుకుందాం. యష్మి గురించి మాట్లాడుకుంటేనే నేను కొంచెం కూల్ అవుతా, కామెడీ చిర్రెత్తుకున్న కోపం వచ్చింది, మామూలుగా కాదు. ప్రతి దాంట్లో నేనే డామినేషన్, నాకే అన్నీ తెలుసు, మీరెంత అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ పెరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి టాస్క్ మేమే గెలుస్తాం, ప్రతిదీ మేమే గెలుస్తాం. ఓవర్ కాన్ఫిడెన్స్ ఒకటి బాగా పెరిగిపోయింది. టాస్క్లు ఆడడం మరి చేత కాదు, కానీ టీంని చూసుకొని క్లయింట్ మెంబర్స్ని చూసుకొని ఒకటే మేమే గెలుస్తాం, మీరెంత, మేము చేస్తే తప్పు కాదు, మీరు చేస్తే తప్పు, మేము చేస్తే సాక్ష్యం ఉందా, ప్రూఫ్ ఉందా అని అడుగుతాం. అదే మీరు వేసారనుకో ఎందుకు తీసుకుంటారని అడుగుతాం. ఇంకా అడిగి తీసుకున్నారు వాళ్ళు, ఇంకా మీ లెక్క కాదు. అసలు దొంగతనం అనేది స్టార్ట్ చేసిందే యష్మి. యాజ్ ఎ చీఫ్ అయ్యండి, క్లయింట్ లీడర్ అయి ఉండి దొంగతనం స్టార్ట్ చేసిందే ఆమె, తప్పు చేసిందే ఆమె ఫస్ట్. ఇప్పుడు తీసుకుంటే ఆమెకు అర్ధరాత్రి బిగ్ బాస్ లేపి మాట్లాడినందుకు కోపం వచ్చిందట. అసలు లిటరల్ ఏదైతే సాక్స్ టాస్క్ ఉంది, లాస్ట్ టాస్క్, అసలు ప్రేరణ నోరు తెరలేసాలి. ప్రేరణ చూడు నువ్వు తప్పు చేస్తున్నావు, రాంగ్ డిసిషన్. అసలు బిగ్ బాస్ చెప్పిండు బ్లూ కలర్ లైన్ వెనుక నిలబడి భయాన్ని. ఆ లైన్ వెనుక ఎవ్వరు నిలబడలే. అసలు ఎంత స్వార్థం, ఎంత కుళ్ళు అంటే నైనిక టీం మీద వాళ్ళు ఓడిపోవాలి. నిఖిల్ మణికంఠ గెలిచినా మాకు బాధ లేదు, నైనిక టీం ఓడిపోవాలి. వాళ్ళకి కనీసం పాలు దొరకొద్దు, ఫుడ్ ఇవ్వడం దొరకదు వాళ్ళకి. అంత స్వార్థం, అంత కుళ్ళు. ఎందుకంత అయ్యన ఆస్తులు సంపాదిస్తారా దానివల్ల? నాకు అర్థం కాదు ఎందుకంత స్వార్థం. నాకైతే లిటరలీ ఎపిసోడ్ మాట్లాడి చెప్తా, అప్పుడప్పుడు అయితే చిర్రెత్తుకొచ్చి ఇట్లా ఎంటికలు లేచినాయి. అంటే అంత కోపం, అంత ఇరిటేషన్ వచ్చింది నిజంగా. లాస్ట్ సీజన్లో శోభాన్ చూస్తే నాకు అంత ఏమనిపించలేదు. ఉన్న మాట అన్న విధంగా శోభాన్ చూస్తే అంత కోపం అనిపించలేదు. ఒక కోపం వచ్చింది, కానీ మరీ ఏమంతా కాదు. అంటే అవతలోడు బాధపడుతుంటే సంతోషపడడం ఏంది, రాంగ్ డిసిషన్ ఎంకరేజ్ చేయడం ఏంది? ఒక సంచాలక్ ఇచ్చిర్రు, ఆ సంచాలక్ మీద పడడం ఏంది భయ్? ఆమె మొత్తం సంచాలక్గా ఆమె డిసిషన్ మొత్తం తీసుకున్న తర్వాత ఆమె తప్పు అయితే నువ్వు అప్పుడు అడగాలి, మీరు చేస్తున్న తప్పును. అసలు ఆమె ఏమేమి మాట్లాడుకుంటే ఇది కాదు నువ్వు ఇది డిసిషన్ మార్చుకో అని చెప్పడం వీళ్ళకి ఎవరు ఇచ్చిర్రు హక్కు? నాకు అర్థం కాదు. బిగ్ బాస్ అడగ ఏమన్నట్లే ఎంతో కొంత నొల్లవుతుందిరా నాయన, నాకు చాలనుకుండా మరి ఫుటేజ్ వస్తుంది అనుకున్నా తెలియదు, కానీ లాస్ట్ 20 minutes ఆ టాస్కే పెట్టిండు. శంకర అనిపించింది నాకు ఆమె చూసిన. అసలు ప్రేరణ ఎందుకు సంచాలక పెట్టినావు బిగ్ బాస్? నాకు అర్థం కాదు. పాపం ఆమెను మొత్తం ఒర్రి కన్ఫ్యూజ్ చేసిరు. అసలు ఆమె దిమాగ్ పని చేయకుండా చేసారు. సీరియస్గా ఆమె దిమాగే పని చేయకుండా చేసారు. టాస్క్లలో ఈ పృథ్వీ ఓవర్ హైపర్ అయిపోయిండు, ఓవర్ అదైతుండు. అప్పుడే ఆడోళ్ళు మొగోళ్ళు ఏం లేదు, మీదికి పోతుండు. నిఖిల్ ఇడంగా బాగా ఆడిండు ఈరోజు టాస్క్, అబ్బాయి నవీన బాగా ఆడిన టాస్క్. అంటే ఏదైతే విష్ణుని ఇట్లా సాక్స్ పైన కాలు పెట్టడానికి పోతే ఆయన పొట్ట తగిలి ఎగిరిపడ్డది పాపం విష్ణు. అంతకుముందే విష్ణు అభయ్ నవీన్ని టచ్ చేసింది, ఆ హ్యాండ్స్తో టచ్ చేసింది. ఈ టాస్క్ లైవ్లో ఏమైంది తెలుసా? 2 సార్లు క్యాన్సిల్ అయింది, 2 సార్లు పంచాయతీ అయింది, మళ్ళీ టాస్క్ కంప్లీట్ చేసారు. వద్దు బిగ్ బాస్ చూసు వీళ్ళకి పాటలు పెట్టి దండుగా వీళ్ళకి ఆట ఆడడం రాదని చెప్పి ఇక మీకు పాటలు పెట్టాం. ఎండ్ బజరు, స్టార్ట్ బజర్, ఎండ్ బజర్ ఉంటుంది. ఇక మీరు ఇవన్నీ పాటలు గిట్టాలి, మీకు ఏం లేవు, పంచాయతీ ఏం లేవు. అసలు అవతలకి లైను వాళ్ళ టీం మెంబర్స్కి అంత సపోర్ట్ చేస్తుంటే సాక్స్ టాస్క్లో నైనిక అసలు సపోర్ట్ ఏదే, పాటలు పెడితే డ్యాన్స్ చేస్తుంది. వాళ్ళు అంత అరుస్తారు, రాకుండా మీరు ఎందుకు అరుస్తారు? కాదు మా వాడని తప్పు చేయాలని అరుస్తలే, ఎంతో కొంత సీత నోరు లేపింది. వాళ్ళు అంత గట్టిగా అరుతుర్రు, ముందుగా అరుతుర్రు. లైవ్లో అయితే సోనియా ఇంకా ఘోరం. నువ్వేంది చెప్పేది ఆడ సంచాలక డిసిషన్ ఫైనల్, నువ్వేంది మాట్లాడేది? ఇక్కడ ఏమైనా ఉంటే ఆడ చూసుకో అన్నట్టు మాట్లాడుతుంది. లైవ్లో అయితే విష్ణుప్రియత్వం చాలా వరస్ట్ బిహేవియర్. యష్మి అండ్ అది ఇంకా మన పృథ్వీ గురించి చెప్పొద్దు. ఇంకా మామూలుగా ఏకశకాలు ఏందో, ఆ ఓవర్ యాక్షన్ ఏందో, ఇట్టి ఏందేమో నాకు ఇరిటేషన్ వచ్చేసింది. సీరియస్గా మస్తు అంటే మస్తు కోపం వచ్చింది. పోనీ వాళ్ళు ఏమైనా వేసుకొని మనకేంది. బట్ నబీల్ మాత్రం టూ గుడ్. ఒక్క విషయంలో మాత్రం అప్రిషియేట్ చేయాలి నబీల్ని.
నిజంగా అమ్మాయి బాధపడుతుంది, సంచాలకులు అందరూ ఒకటేసారి మీద పడేసరికి అమ్మాయి ఏడిస్తే బాధపడ్డారు. అంత కష్టపడి ఆడిండు నబీలు, కనీసం పోయి అప్రిషియేట్ చేయాలనిపించలేదా? మరి టీమ్మేట్స్ క్లైన్ లీడర్గా ఎట్లయితే ఏముంది నబీల్, వాళ్ళు రాంగ్ డెసిషన్ ఇచ్చినా రైట్ డెసిషన్ ఇచ్చినా నువ్వు మాత్రం సూపర్ అన్నవని వెన్ను తడితే అయిపోవుగా. ఒక అమ్మాయి ఏడవగానే మాత్రం అమ్మాయి చుట్టూ గుంపు కూడిర్రు. ఏమో నాకు మాత్రం నచ్చలే, సీరియస్గా నచ్చలే. ఎపిసోడ్ గురించి మాట్లాడదాం. మీకేమనిపించింది? యష్మి కరెక్ట్ అనిపించిందా? ఇంకేమనిపించింది చెప్పండి. నబీల్ టాస్క్లో ఎలా ప్రతి దగ్గర నబీల్ని పొగుడుతా. ఎవరు ఏమనుకున్నా అరే డప్పు కొడుతున్నా అనుకున్నా పర్లేదు, నబీల్ని పొగుడుతా. బాగా ఆడిండు కాబట్టి బాగా ఆడిండు అని చెప్తా. ఒక్కొక్క మాట నబీల్ ఎలా సూపర్ ఉంది, ఎలా స్క్రీన్ స్పేస్ తీసుకుని చూసినా అట్లా ఇంకా 5 ఎపిసోడ్లు పడితే చాలు. 5 ఎపిసోడ్లు పడితే కాదు చాలు, టాప్ 10లో ఉంటాడు నబీల్. ఇది రాసి పెట్టుకోరు. ఇలా పడ్డట్టు ఎపిసోడ్లు పడతాయి. టాస్క్లు ఆడి ఆర్గ్యుమెంట్ స్కిల్స్ ఆర్గ్యూ చేసి మా టైం వస్తుంది మేము చూపిస్తాం, మీరు కొట్టిర్రు తీసుకున్నాం, మా టైం వస్తుంది మేము కొడతాం, మీరు తీసుకోవాలి అప్పుడు తట్టుకోలేరు, ఇట్లా డైలాగులు మరి మామూలు ఉంటుంది. మేము కూడా పొగుడుతాం, సినిమా డైలాగులతో పొగుడుతాం. నాకు అనిపించింది చెప్తున్నా భయ్, అంతే. ఫస్ట్ 2 lakhs బిగ్ బాస్ పిలుస్తాడు అందరినీ. మొన్న వీకెండ్ మీరు నాగార్జున సార్ దగ్గర 5 లక్షలు ఇస్తే మీ బిహేవియర్ ప్రకారం 2 లక్షలు పోయినాయి కదా, ఇప్పుడు ఇన్ఫినైట్గా మీరు సంపాదించుకోవాలి కాబట్టి మీకు టాస్కులు పెడతా ఆఫర్ చేస్తా, ఆఫర్ని బట్టి మీరు ఆడుండి అని చెప్పేసి బిగ్ బాస్ చెప్తాడు. ఫస్ట్ 25 ఆఫర్ చేస్తాడు. స్క్రీన్ పైన చూపించిన 3 నేమ్లలో టాస్క్ ఏవైతే 3 నేమ్లు ఇస్తారో ఆ 3 నేమ్లలో ఆ 3 నేమ్స్ పోయి వీళ్ళతో ఏ టాస్క్ ఇస్తే ఆ టాస్క్ చేయాలని బిగ్ బాస్ చెప్పింది. నాకు అర్థం కాని విషయం, శేఖర్ భాష కనిపించలేడు వీళ్ళకు. అక్కడొక దగ్గర ఆదిత్య ఓం అనిపించింది. శేఖర్ భాషకు ఛాన్స్ ఇచ్చేది ఉంటే సాక్స్ టాస్క్లో చాలా ఎనర్జీగా ఉంటాడు, చాలా మంచిగా ఆడతాడు. ఈ పృథ్వీ ఏదో చేస్తాడని చెప్పేసి ఛాన్స్ చేయలేదు. నిజంగా శేఖర్ భాష నామినేషన్లో ఉండు భయ, ఆయనకు ఛాన్స్ ఇవ్వాలి. నీ అభయ్ నవీన్ కూర్చోబెట్టిన సరే ఇచ్చేసిండే, శేఖర్ భాషకి ఇచ్చేదండి ఇలా ఛాన్స్. సో దాని గురించి వదిలేసేయండి. సో 25,000 ఆఫర్ చేసిండు ఫస్ట్ టాస్క్. సో 15 secondsలో పూల్లో దూకాలి. విష్ణు, మణి అండ్ సోనియా ఉరుకుంటున్న కింద పడ్డది. మనోడిగా ఫిజికల్ అండ్ ఎవరు పృథ్వీ ఫిజికల్ కానీ పెద్ద ఉల్లి పంచాయతీ పెట్టారు. మాట్లాడతా దాని గురించి నేను మాట్లాడతా. మణికంఠ ఆదిత్యతో అంటుండే అనమాట, పృథ్వీ డోర్ దగ్గర అడ్డుపడ్డాడు కదా, ఫిజికల్ స్ట్రెంగ్త్ నాకుంటే బాగుండేది అనిపించింది. మనకంటే ఆదిత్యతో చెప్పుకుంటే బాధపడుతున్నా, నాకు ఫిజికల్గా నేను స్ట్రాంగ్గా లేను, అది ఒకటే మైనస్, అదే స్ట్రాంగ్ ఉంటే నేనే తోసుకుంటూ పోయేది కదా అన్న ఒక చిన్న ఫీల్ అయింది మనోడు. నిజంగా ఇప్పుడు అదే నిఖిల్ అయిన ఉంటే దుబ్బేసుకుంటూ పోయేదేమో మేబీ. లగ్జరీ బెడ్రూమ్లో అందరూ మాట్లాడుకుంటారు అంటే యష్మిక్ లైన్ ఉంది అండ్ నిఖిల్ వస్తున్నమాట. ఈడ నిఖిల్ని చూసి నాకు చిరెత్తు కోపం వచ్చింది. అంటే అంత మాట్లాడండి సరే, ఫిజికల్ వద్దు, అంత ఫిజికల్గా దొబ్బుకొని ఇది చిన్న టాస్క్ కదా అంత దానికి దొబ్బుకొని ఆడడం ఎందుకు అన్న కాడికి ఏమనిపించలే. మనం ఆర్టిస్టులం, మన ముఖాలు పగిలిపోతే ఎవడు రెస్పాన్సిబిలిటీ, రేపు ఎవడవుతాడు, మనమే కదా ఆడొద్దు. అరే గేమ్లు ఆడకపోవడం ఏంది పోయి, నాకు అర్థం కాదు. ఫిజికల్ అంటే గుద్దుకుడు, ఎవడన్నా కొడితే ఫిజికల్ వైలెన్స్ చేస్తే, కొట్టుకుంటే, గుద్దుకుంటే, టాస్క్ పరంగా మాత్రం మామూలుగా తోపులాటలు ఎవరికైనా జరుగుతాయి. దానికి ఇదేంది సీతని అలా ఎంత డిమోటివేట్ చేసింది విష్ణుప్రియ. అబ్బబ్బా చెప్తా ఎపిసోడ్ వైజ్ చెప్తా. సో చుట్టూ చూడరా, ఫస్ట్ కొంచెం రోడ్డుగా ఆడతా. సో ఇప్పుడు వాడు మణికంఠ అయితే కొంచెం వీక్గా ఉన్నాడు, సో వాడు ఆడలేకపోయింది. అదే నేను రోడ్డుగా ఆడతా, మనం ఒకరి ముఖాలకు ఒకటి తగిలినాయి అనుకో పరిస్థితి ఏంది. నిఖిల్ బాధ ఏంటంటే లాస్ట్కు అవును అలా ఆమె కింద పడ్డది, ఆమె ముఖం పగిలితే పరిస్థితి ఏంది అంటాడు. ఆమె గురించి ఆలోచిస్తుంది. ఎంతసేపు ఆమెనైనా టాస్క్లోనే బాగానే ఆడాను అనుకో, ఎంతసేపు ఆమెనే అనిపించింది. ఇవన్నీ మాటలు చెప్పి నేను కాంప్రమైజ్ అయ్యి నేను ఆర్టిస్ట్ అవుతుంది సెంటిమెంట్లాగా ఈమెగా యష్మి ఇవన్నీ నువ్వు మాటలు మేము నీ మాటలు కరెక్టే, మేము సెంటిమెంట్గా ఆలోచించి మమ్మల్ని గేమ్ ఆడనీయకుండా చేయక నిఖిల్, నీ ఇష్టం ఉంటే నువ్వు ఇష్టం ఉన్నట్టు నువ్వు ఆడుకో అని చెప్పేసి డైరెక్ట్ నాయక ఇక్కడ మాట్లాడదామని చెప్తుంది. సెంటిమెంటరీగా మాట్లాడి మా గేమ్ని పక్కన పెట్టి నీ మాటలకు కనెక్ట్ అయిపోతున్నాం, ముఖం పగిలిపోయిన పరిస్థితి ఏంటంటే, సో మీకు ఫిజికల్గా ఆడే ఇష్టం లేదు కదా ఆడకూరి, మీకు అట్లా ఆడాలి ఇష్టం లేదు ఆడకుండా మాకు ఆడే ఇష్టం ఉంది మేము ఆడతాం డైరెక్ట్ చెప్తుంది. సో ఆదిత్యం ఒక్కరైనా మన రూల్ బుక్ చూసిరా, శేఖర్ భాష సీత ఎవరో ఒకరు వచ్చి రూల్ చదివి. ఫిజికల్ వైలెన్స్ అంటే కొట్టుకున్నాడు భయ్, ఫిజికల్ టాస్క్ ఆడొద్దని కాదు, ఆడగానే ఇక్కడికి వచ్చింది సీజను, పోతుందరా అని బాధపడుతున్నప్పుడు ఎంతో కొంత ఆడుతుర్రు ఈరోజు టాస్క్లు ఆడారు అనిపించింది. నువ్వు మళ్ళీ అట్లా బుక్ తీసుకొస్తే ఎట్లా ఆదిత్య భయ్, నువ్వు అనిపిస్తలేవు, నువ్వు మాట్లాడద్దు, నువ్వు మాట్లాడే హక్కే కోల్పోయినావు, నువ్వు ఎలా టాస్క్ గేమ్స్ కాలే మొత్తం గడబడిలో వణుకుంటూ మొత్తం టాస్క్ ఖరాబ్ చేసినావు. నిన్న గేమ్ ఆడినందుకంటే ఫిజికల్ అయ్యారంట ఎవరు, మణికంఠ అండ్ సీత ఫిజికల్ అయిన దానికి పెద్ద పంచాయతీ పెట్టుకురు వీళ్ళు. నాకు ముందు అసలు ఇక్కడ సంచాలకు తప్పు, నేను డోర్ తీస్తా అంటే సంచాలకు డోర్ దగ్గర ఉంటే ఎవరు ముందు తీసుకుపోయి పెట్టారు, ఎవరు లాస్ట్ తీసుకుపోయి పెట్టారు కనిపేదా. పోయేటప్పుడు డోర్ తీసి లోపల వాళ్ళు ఏమైనా వేసుకొని, ఎవరైనా ముందు తీసుకుని ఏమైనా వేసుకొని, నాకు ఫస్ట్ ఎవరు తెస్తే వాళ్ళని డోర్ ఏమి ఓపెన్ చేసే వాళ్ళు రన్నింగ్ చేసుకుంటూ వస్తురుగా. ఏందో ఆమె తప్పు పెట్టుకొని పాపం ఎలా సీతను బాగా హట్ చేసారుగా.
నవీల్ అది వాళ్ళు ఆడే స్టైల్ ఏమో, అది వాళ్ళు ఆడే గేమో పోయి వదిలేసేయండి, ఎందుకు మీరు అంత ఫీల్ అవుతారు. ఇక్కడ నిఖిల్ బాధ ఏంటంటే ఫిజికల్గా ఆడడం వల్ల ఆమెకు దెబ్బ తగిలింది కదా, అది నాకే అర్థమైంది. అమ్మో విష్ణుప్రియ సీత, అరే నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా, నిన్న నువ్వు ఆడిన గేమ్ కరెక్ట్ కాదనిపించింది. సో ఇక్కడ మెన్ అండ్ ఉమెన్ ఎవరు ఉండరు, ఈక్వల్గా ఎవరికైనా ఈక్వల్గా అన్నావు. సో ఫిజికల్ స్ట్రెంత్గా నువ్వు తీసుకొని ఆడడం నాకు కరెక్ట్ అనిపించలేదని అంటే, అదేందిరా నాకు అర్థం కాదు. ఆ హీట్ ఆఫ్ ది మూమెంట్ ఆ డోర్ దగ్గరికి, ఇప్పుడు నువ్వే డోర్ దగ్గరికి ఫస్ట్ పోయిన తర్వాత నువ్వు కాకుండా వేరే పోతుంటే నువ్వు ఎట్లా పోనిస్తావు, గట్టిగా ఆడుతావు కదా. ఇదే మంచిగా ఆడటం కింద గుంజినట్టే ఇదే ఫిజికల్గా ఆడొద్దంట, ఫిజికల్గా అవ్వకుండా ఆడాలంట. మరి ఫిజికల్గా కాకపోతే ఎట్లా ఆడుకుంటారు, గిబ్బే గేమ్లు ఉంటే ఏందో. సరే ముందు నువ్వు వెళ్తావు కాబట్టి సరే, అరే ఒకసారి పోయినాక మళ్ళీ రాదు జరిగింది. ఒకసారి పోయి వచ్చే గేమ్ కాదు కదా, నువ్వు ఒకటేసారి పోయి వస్తే అయిపోతుండే కదా, అది ఒకసారి పోయి వచ్చేది కదా, నువ్వు అంత ఫిజికల్ అవ్వాల్సిన అవసరం ఏంటంటే, ఫిజికల్ అవ్వాలి భయ్, అది అవ్వాల్సిన గేమే. నన్ను అడిగితే ఫిజికల్ అవ్వాల్సిందే. మురుమరాలు తీసుకురా అన్నాడు, ఒకటే యాపిల్ ఉందన్నట్టు టమాటా బాసం, 2 యాపిల్ ఉన్నాయంటే ఎవరు ముందు ఇస్తాను, ఒకటే యాపిల్ ఉన్నప్పుడు ఏం చేస్తున్నావు, దుబ్బుకుంటూనే పోతావు, మామూలుగా పోవు కదా. సో నిజం చెప్తున్నా, నాకు గెలిచిన ఆనందం కూడా 1%, నాకు గెలిచిన ఆనందం 1% లేకుండా లేదురా. సో నిజంగా అనవసరంగా ఆడింది అనిపిస్తుంది నాకు. సీత ఏడుస్తుంది ఇక. అక్క నేను ఎంత ట్రై చేసినా, ఎంత కష్టపడ్డా, ఇక్కడికి పోయిన తర్వాత నా బ్రెయిన్ పని చేయట్లేదు. అంటే నీది తప్పు అని అంటారు, నాకు అర్థం కాదు. అవునా తప్పే, సో నేను తప్పుగా ఆడినా, వదిలేసేయండి, గెలిచిన సాటిస్ఫాక్షన్ లేకుండా వేసినని సీత బాధపడుతుంది. ఆడనియారంటే ఇదే. సో సెకండ్ టాస్క్ పెట్టిండు, మీ విలువ దాని విలువ 50,000 అన్నాడు. 3 క్లైన్లు ఆడాల్సి ఉంటుంది, ఒక్కొక్క సభ్యుడు ఒక్కొక్క కలర్ బాల్ వేయాల్సి ఉంటుంది. ఒకసారి నబిల్, పృథ్వీ అండ్ నిఖిల్ సంచాలక్గా అభయ్. సో ఈ ఒక్కొక్కరు పట్టుకొని ఓ రోప్ ఉంటుంది, రోప్కి 3 కలర్లు ఉంటాయి, 3 కలర్లు ముగ్గురికి సెలెక్ట్ చేసిన తర్వాత వాళ్ళు రోప్ పట్టుకొని ఒక్కొక్కరు ఒక్కొక్క బాస్కెట్లో బాల్ వేయాలి. అది ఒక్కొక్కసారి ఒకటే బాస్కెట్లో ఒకటే బాల్ వేయాలి. సో ఆ టాస్క్లో నబిలు బాగానే ఆడిండు, లటకులో చెయ్యి జారిపోయింది, వదిలిపెట్టేసిండు. ఇక్కడ నిఖిల్ అండ్ పృథ్వీ ఇద్దరు ఫిజికల్ అయ్యారు, ఫిజికల్గా నిఖిల్ గెలిచిండు. ఈ టాస్క్ మాత్రం నిఖిల్ గెలిచింది, సంచాలక్గా అబ్బాయి ఉన్నాడు. సో కెరటం టీం గెలిచింది బిగ్ బాస్ అని చెప్పిండు. థర్డ్ ఛాన్స్ ఇచ్చిండు, 70Kకి ఆఫర్ చేసిండు, అంటే 70,000కి ఆఫర్ చేసిండు బిగ్ బాస్ చెప్పిన పదార్థాలు కరెక్ట్గా రాసి చూపిస్తే సంచాలకులు ఎవరు కరెక్ట్ రాసిర్రు ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసి విజేతను ప్రకటించాల్సి ఉంటుందని చెప్పేసి, అంటే సీతక్కను ఇక్కడ ఏమంటారు సంచాలక పెట్టుకురు. కంటెస్టెంట్స్ వచ్చేసి యష్మి, నైనిక, మణికంఠ. సో ఈ టాస్క్లో మణికంఠ గెలిచిండు. నాకు అర్థం కాదు, యష్మి బుర్ర తక్కువ, బిజినెస్ మ్యాన్ గిడంగా రాయనికి రాలేదు, మన ఆమెకు గవర్నమెంట్ స్పెల్లింగ్ గిడంగా రాయనికి రాలేదు. ఏమో ఇక ఎట్లయితే ఉంది, మన కెరటం టీం గెలిచింది, మణికంఠ విన్ అయ్యిండు. సో మణికంఠ దోశలు వేసుకొని తింటాడు, సో నిఖిల్ కూడా తిన్నాడు. ఇక తెల్లందాకా తిన్నదానికి బిగ్ బాస్ పంచాయతీ, అమ్మ అన్నదాత సుఖీభావ అని మనోడు అప్పటి వరకు రాగి జావా దాగి పాపం ఎట్లనో ఫీల్ అయినట్టుండు. అన్నదాత సుఖీభావ అని చెప్పేసి మనోడు ఫీల్ అవుతాడు. నైనికతోనే నిఖిల్ అంటాడు. సో వాళ్ళు ఫిజికల్ గేమ్ అంటేనే ఫిజికల్ అనుకుంటారు, ఆ ఫిజికల్గా వాళ్ళు ఆడాలనుకుంటారు కాబట్టి శేఖర్ అన్న గిడంగా వాళ్ళు ఆడే ఫిజికల్ గేమ్ నచ్చట్లేదు శేఖర్ భాష అన్న గిడంగా, కానీ వాళ్ళు ఆడుతారు, దానికి మనం ఏం చేస్తాం నైనికతో చెప్తాడు. సో నైట్ 2 గంటలకు బిగ్ బాస్ లేపుతాడు, అందరూ తక్షణమే నిద్ర మేల్కోండి, పడుకోరేమరా లేవరి మీద చేసిందే గల్తీ పని అని లేపిండు. ఈ బిగ్ బాస్ ఇల్లు నియమాలతో నడుస్తుంది. బిగ్ బాస్ పెట్టిన రూల్స్ని ఇంట్లో లీడర్స్ పాటిస్తూ వాటిని అందరితో పాటించి అమలుపరచాల్సి ఉంటుంది. సో నిఖిల్ మీ ప్లాన్ కోసం వచ్చిన 2 అవకాశాలను కోల్పోయారు, అదే క్లాన్కి వచ్చే రేషన్ కోసం 2 అవకాశాలు వచ్చినాయో కోల్పోయారు, దాని పరిహారంగా మీరు రేషన్ కోల్పోయారు. సో బిగ్ బాస్ మీకు రాగి జావాన్ మరియు వెజిటేబుల్స్ని పంపారు, బాయిల్డ్ వేసుకొని తినమని. ఇది కేవలం మీ సంకల్పాన్ని పరీక్షించడానికి కాదు, మిమ్మల్ని ఇంకా మెరుగుపరచడానికి, మిమ్మల్ని మీరు అర్హత ఉన్న లీడర్గా నిరూపించుకోవడానికి, ఎటువంటి టెంప్టేషన్కి లోన్ అవ్వకుండా బిగ్ బాస్ ఆశిస్తున్నారు. కానీ బిగ్ బాస్లో మీరు ఇలా నిరాశపరిచినందుకు మీతో పాటు ఇలా జరిగింది చూస్తుంటే ఇంటి సభ్యులకు బిగ్ బాస్ కఠిన చర్యలు తీసుకోగలరు, ఇంకోసారి రిపీట్ అయిందనుకో కఠిన చర్యలు తీసుకుంటానని బిగ్ బాస్ చెప్తాడు. కానీ బిగ్ బాస్ అంత కఠినంగా ఉండాలనుకోవట్లేదు, మీ తప్పుల్ని మీరు గ్రహించి ఇక మీదట వాటిని తిరిగి మళ్ళీ చేయరని బిగ్ బాస్ ఆశిస్తున్నారు, ఇది మీకు హెచ్చరిక అని బిగ్ బాస్ పోయి పడకపోరని చెప్తాడు. నెక్స్ట్ నువ్వే నామినేషన్లో ఉంటావు. సారీ, ఇక వీళ్ళిద్దరు బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఇద్దరు బెడ్రూమ్లో కూర్చొని, అరే ఏందిరా ఎప్పుడు ఇంతేనా మనం పక్కా నెక్స్ట్ వీక్ నామినేషన్ సార్ అని. బిగ్ బాస్ అయిపోయేలో ప్రతి వారం నామినేషన్లలో ఉంటారా, నాకు అర్థమవుతుందిరా బొమ్మ, నాకు అర్థమవుతుందని నిఖిల్తో చెప్తుంటలేదు అనమాట. మార్నింగ్ సాంగ్ ఫుల్ కిక్ సాంగ్ వచ్చింది, పాల ప్యాకెట్ తీసుకుంటారు ఎవరు, విష్ణు
విష్ణు యశ్మిన్ పాల ప్యాకెట్ అవుతుందంట, అడిగితే వద్దన్నదట. సో వద్దన్నదని చెప్పేసి లైట్ తీసుకుంటుంది. వీళ్ళ పాలు ఏంటంటే వీళ్ళు ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా బెడ్రూమ్లో పెట్టుకుంటే ఖరాబ్ అవుతాయి. బిగ్ బాస్ మళ్ళీ పాల ప్యాకెట్లు పంపిస్తాడు అనుకో, వాళ్ళ మళ్ళీ యష్మి వచ్చి పాల ప్యాకెట్ అడిగినావు కదా తీసుకున్నావు, పెద్దలు రచేస్తుంది పాల ప్యాకెట్ కోసం. మా పాల ప్యాకెట్ వాడారంటే సరే మీ పాల ప్యాకెట్ అయితే తీసుకున్నాం వాడినాం, మా పాల ప్యాకెట్ తీసుకోండి. ఈ పాల ప్యాకెట్లు బిగ్ బాస్ పంపిస్తే బిగ్ బాస్ పంపించకుండా ఉండాల్సింది. అంటే ఇంత కఠినత్వం ఎందుకు? ఆహో నాకేం అర్థం కాలే. నైనిక, నిఖిల్, విష్ణుప్రియ ముగ్గురు కూర్చొని మాట్లాడుతున్నారు. పన్నీర్ వీళ్ళు కొట్టేసారు అన్నట్టు, వీళ్ళు కొట్టేస్తారు మీరే కొట్టేస్తారని వీళ్ళు కొట్టేసారు. పన్నీర్ మష్రూమ్స్ పోయినాయని యష్మి అభయానంద్ తిడుతుంది అని చెప్పేసి నైనిక చెప్తుంటే, అంటే కొట్టేసిరా మీరు అంటే సైగా చేస్తాడు ఎవరు, మన నిఖిల్. అంటే మరి మా చికెన్ 10 pieces ఉంచడానికి సిగ్గు లేదా వాళ్ళకి, మాకు అసలు తీసుకోవాలని లేకుండా అన్న, కానీ వాళ్ళే స్టార్ట్ చేశారు కాబట్టి మేము టిట్ ఫర్ టాట్ చేసినామని చెప్పేసి, అందుకే దొంగతనం చేసినాడు. దొంగతనం చేసిరంటే అవును చేసినాం. ఏమి తీసుకున్నారంటే అవి దోశ పిండి, ఇడ్లీ పిండి ఇవన్నీ తీసుకున్నాం, మళ్ళీ పెట్టేసినాం అన్నామా, మంచి హృదయంతో మళ్ళీ పెట్టేసినామని చెప్తుంది. ప్యాకెట్ డస్ట్బిన్లో ఉంటే గుర్తుపట్టింది, అదే పాల ప్యాకెట్ గురించి లొల్లి. ఈ లొల్లిలో నాకు యష్మి సీరియస్గా ప్రూఫ్ ఉందా మేము తీసుకున్నట్టు ప్రూఫ్. అరే చికెన్ ప్యాకెట్లో నీకెన్ని వస్తావు నాకన్నీ వస్తాయి, వచ్చిన దాంట్లో నువ్వు దొంగతనం చేసి తీసుకొని తిని మళ్ళీ రుబాబైంది నాకు అర్థం కాదు. వాళ్ళిద్దరా తీసుకోరు, మరి ఇంకోటి తీసుకుంటాడు హౌస్లో. ఇంక మాట్లాడాలంటే మస్తు మాట్లాడదాం కానీ ఇక ఇరిటేషన్ తెప్పించింది. విష్ణు కానీ ఒక సిచ్యువేషన్లో ఇక నోరు జారేది కానీ ఏం జారకుండా బాగానే కంట్రోల్ చేసుకుంది అనిపించింది లైవ్లో. వద్దని చెప్పినా కానీ విష్ణు చికెన్ తీసుకుంది కదా, నువ్వు నాకు రూల్స్ బ్రేక్ చేస్తే ఈమె బాధ ఏం తెలుసా, ఆమె తీసుకున్నది కాదు పాల ప్యాకెట్. బిగ్ బాస్ ఒకరు తీసుకోవద్దని చెప్పిండు. దొంగతనం చేస్తే ఓకే కానీ ఇచ్చిపుచ్చుకోవడం కరెక్ట్ కాదు, రూల్ బ్రేక్ చేసినట్టు కాదా అని విష్ణుప్రియతం లొల్లి. అంటే మీరు కాపాడుకోవాల్సిందిరా, అయినా మేము దాన్ని ఎలా తీసుకోవాలి? మీరు చికెన్ తీసుకున్నప్పుడు లేదా ఏది ప్రూఫ్? అంటే చికెన్ తీసుకున్నప్పుడు లేదా అంటే ఏదిరా ప్రూఫ్ ఉందా? ప్రూఫ్ ఉంటే తీసుకో అంటే, అంత కావాలంటే బిగ్ బాస్ని అడుగుపో అంటే ఇక బిగ్ బాస్ ఇవ్వాలి ఇక ప్రూఫ్, మీది కాదు. తీసుకునేలాగా డామినేషన్, ఆమె తీసుకోకపోతే బాధ కదా. నాకు అసలు అక్కడ వరకు అర్థం కాలేదు. అసలు యష్మి బాధ ఏందో నాకు అర్థం కాలేదు అసలు. చీఫ్గా ఆమెను ఏమంటారు రుబాబా చూపించుకుంటుందా ఎట్లా నాకు మాత్రం అసలు అర్థం కావట్లేదు. యష్మి పృథ్వీతో చెప్తుంది మళ్ళీ అన్నీ తీసుకున్నట్టు తీసుకుని మళ్ళీ పద్ధతిగా వచ్చి పాల ప్యాకెట్ తీసుకోవాలని చిన్నపిల్లలాగా అంటుంది. ఇట్లాంటి వాళ్ళని తీసుకుపోయి స్కూల్లో పడేసేయాలి. నీకు ముందు టాస్క్ పెడితే రాయనికే రాదు, నువ్వు ముందు స్కూల్కి నువ్వు పోయి నేర్చుకొని రా స్పెల్లింగ్లని. నిజంగా మనం కూడా చదువు బాపతి కాదు, మనం కూడా రాయలేము స్పెల్లింగ్స్, ఎందుకంటే తెలుగు మీడియం బాపతి కాబట్టి. విష్ణు మమ్మల్ని చూస్తుంటే నా కడుపులో నుంచి నవ్వు వస్తుందిరా. ఈమె ఆ మాటలు అన్న తర్వాత బయటికి వెళ్ళి మిమ్మల్ని చూస్తుంటే నాకు కడుపులో నుంచి నవ్వు వస్తుంది అంటే, నాకు నవ్వు కడుపులో నుంచి రావట్లేదు, అక్కడనే అయిపోయింది కడుపులో అని చెప్తుంది యష్మి. నాకు మిమ్మల్ని ఇలా చూస్తే చాలా సైకో ఉందిరా, సీజన్ అయిపోయేలోపు అందరు సైకోయిజాలు బయటికి రావాలని చెప్తుంది యష్మి. 4th టాస్క్ ఇస్తాడు 1.5 lakhs. ఈ టాస్క్ ఉందయా, ఎంత దారుణమైన టాస్క్ తెలుసా. ఇంక ఎందుకులే, ఒక ముగ్గురు పార్టిసిపేట్ చేయాలి ఒక్కొక్కరు. సో అందులో ఎవరు ఓడిపోతే వాళ్ళు కాకుండా రిమైనింగ్ ఇద్దరికి 75,000 ఇస్తాడని బిగ్ బాస్ చెప్తాడు. ఆ పల్పి ఆరేంజ్ నేను లేదు, గ్లాస్లను పోయి ఒకరి తర్వాత ఒకరు 1 by 1 వేయాలి. ఒకరు పోసినాక ఒకరు పోసినాక లాస్ట్ గ్లాస్ నిండిన తర్వాత గ్లాస్ నుంచి ఏదైతే ఎవరు పోసినప్పుడు అయితే తొలగిపోతుందో వాళ్ళు ఓడిపోయినట్టు, రిమైనింగ్ ఇద్దరు గెలిచినట్టు. 75,000 ఇచ్చినట్టు. అందులో కంటెస్టెంట్లు ఎవరిని ఇచ్చారు, అభయ్ని ఇచ్చిండు, ఆదిత్యని ఇచ్చిండు, నిఖిల్ని ఇచ్చిండు, ఆదిత్య గారిని ఇచ్చిండు అండ్ నిఖిల్ని ఇచ్చిండు, ముగ్గురిని ఇచ్చిండు. సంచాలకుగా నబిల్ని పెట్టారు. ఆదిత్య ఏం చేసిండు, ఫస్ట్ ఒక బాటిల్ మొత్తం పోసిండు. తర్వాత మన ఎవరు నిఖిల్ వచ్చి మొత్తం పోసిండు. ఇక మణికంఠ వచ్చేసి మొత్తం నిండా ఫుల్ చేస్తే క్యాప్లు పోసుకొని ఒక సుక్క బయట చేస్తాడు. ఆదిత్య ఓమన్ వస్తాడు, దాన్ని అటు ఇటు అంటాడు, మొత్తం పొడగొడతాడు, కథం ఓడిపోతుంది. వీళ్ళిద్దరు విన్నతారు 75,000. అభయ్ టీమ్ అంటే కిరీటం అండ్ బుల్ ఫైటర్స్ లెజెండ్నా ఏదో అదే యష్మి క్లైన్ గెలిచింది భయ్. పాపం నాగమణికంట బాబు ఈ టాస్క్ అయిపోయిన తర్వాత వాళ్ళు లోపల తింటుంటారు. యష్మి క్లైన్ పాపం అనిపించింది నాగమణి, బాబు మీ ఇంటికి వచ్చా, మీ ఇంట్లో మంచి గుమ్మగుమ్మ వాసనలు వస్తున్నాయి, ఏమైనా ఉంటే ఇస్తారా అని అడుగుతాడు. ఏం లేవమ్మా అంటే అడుగుతాడు అనమాట. మీ మంచి మనసులు ఉన్న బాబులు ఉంటే పెట్టండి, ఇక్కడ మంచి మనసులు ఎవరికి లేవా అప్ప అని చెప్తుంది ప్రేరణ. జస్ట్ ఫన్నీగానే అనిపించింది. ఆకలేస్తుంది బిగ్ బాస్, చాలా కోపం కూడా వస్తుంది. హట్ అయ్యండి పెట్టాం ఈడ మంచి మనసులు ఎవరు లేవు అంటే హట్ అయ్యండి కదా, మాకు కోపం వస్తుంది బిగ్ బాస్ అని మన ఎవరి స్టైల్లో ఆదిత్య ఓం గారికి చెప్తున్నాడు. బిగ్ బాస్ 5th టాస్క్ పెట్టిండు 50,000కు వ్యాక్స్ టాస్క్. ఈ టాస్క్కి
ఈ 5,000 50,000 ఏంద్రా నాయన. ఇంతకుముందు టాస్క్ అయితే ఆ 1.5 lakh ఎందుకు పెట్టిండు అనిపించింది. ఈ దానికి 1.5 lakh వర్త్ అనిపిస్తుంది. 50,000కు ఉన్న బొచ్చు తీసుకోవడం ఏందో నాకు అర్థం కాదు. మోకాల కిందికి అండ్ చెస్ట్ మీద బా. కానీ నబిల్ టూ గుడ్ అసలు. ఒక సిచ్యువేషన్లో భరించలేడు. కింద నైనికా చేస్తుంటే పైన సబ్ లైవ్లో చూసిన పెట్టుకుంటాడు వీక్కుంటాడు ఏమన్నా కానీ మొత్తం రెడ్గా అవుతుంది. అంత వైట్గా లేడు కానీ నిఖిల్కి అంత రెడ్గా కాలేదు కానీ మన నబిల్కి అంత రెడ్ అయింది. మస్తు ఆడాడు. నబిల్ విన్ అయ్యాడు. సంచాలకుగా సోనియా ఉండే బిఫోర్ ఆఫ్టర్ చూసిన కష్టానికి ఫలితంగా ఇస్తున్నా ఏమో ఇచ్చింది. బట్ నేను ఎక్కడ నిఖిల్కి ఇస్తుంది అనుకున్నా. ప్రేరణ ఎలా చేయాలో చెప్పండి, లేదా చెప్తే మళ్ళీ ఫాస్ట్గా చేస్తా గెలుస్తా. ఇక ప్రేరణ చెప్పలేదంట. నైనికతో అంటుండు ప్రేరణ సోనియాతో అంటుండు ప్రేరణ నాకు ఎట్లా వ్యాక్స్ చేయాలి చెప్పలేదు, చెప్తే ఆయనతో ఫాస్ట్ ఆడు మళ్ళీ ఎక్కడ గెలుస్తారని చెప్పలేదని చెప్తున్నాడు మనోడు. యష్మి అప్పుడు వస్తుంది అబ్బా నాకు ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఏంది క్రూరత్వం నాకు అర్థం. ఇప్పుడు సాటిస్ఫాక్షన్ ఉండేదా అంటే అవతలోడు బాధపడుతుంటే సాటిస్ఫాక్షన్ ఉండేదో. వ్యాక్స్ తీసుకుని ఆయన బాధపడుతుంటే లైన్స్ రుద్దుతుంటే ఏమి పోయి బాధపడుతుండే. ఓకేలే. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి 1 lakh పెట్టిండు. సాక్స్ టాస్క్. ఈడ షురు అయిందా పంచాయతీ. ఈడ చెప్తే చూడండి ఒకటే మాట, సాక్స్ టాస్క్లో ప్రేరణ సంచాలకుగా ఫెయిల్ అయింది బికాజ్ ఆఫ్ యష్మి క్లాన్ కుక్కలు అరిచినట్టే అరిచి లిటరల్లీ. మీరు తప్పు కనుక్కున్నా పర్లేదు, లైవ్ చూస్తే నెత్తిన వచ్చింది. నేను దానికోసం ఓటింగ్ పోల్ వీడియో చేయడం ఆపేసిన. ఆ లైవ్ కోసం చేసినాక మళ్ళీ కంటిన్యూ చేసిన. అమ్మో దేవుడా అనిపించింది. యష్మి ఓవర్ మొత్తం సంచాలకుని డామినేట్ చేసింది. ఆమె దొరుకుతున్నావు, నువ్వు కరెక్ట్ కాదు ఒకసారి గేమ్ని రద్దు చేసి మళ్ళీ స్టార్ట్ చేయగానే ఆమె మాటలు పట్టుకొని ప్రేరణ మళ్ళీ గేమ్ మళ్ళీ ఫస్ట్ నుంచి అంటది. దొబ్బుకోవద్దు అంటారు. లాస్ట్కు ఫస్ట్ దొబ్బుకుంటారు అనమాట. దొబ్బుకుంటే చేతులు వాడద్దు, చేతులు వెనక పెట్టాలి. ఓన్లీ సాక్స్లు లాగడానికి చేతులు వాడద్దు. బిగ్ బాస్ అంటే చేతులు వెనక పెట్టుకోవాలి. లాస్ట్గా యష్మి ఏది చెప్తే అక్కడ అది నడుస్తుంది. నాకు ఇంకా అది ఇంకా చిరెత్తుకు వచ్చింది. ఫస్ట్గా మనీ అవుట్ అయ్యాడు. మనీ అయితే లైన్ బయటికి పెట్టిండు. పృథ్వీ అవుట్ కాలేడు. అసలు యాక్చువల్గా ఏమైందంటే పృథ్వీ లైన్ బార్డర్కి పెట్టిండు. నేను మళ్ళీ 0.5xలో పెట్టుకొని చూసిన పెట్టిండు. ఏదైతే సాక్స్ ముందలుకుంటుందో అది అనేది లైన్ అవతలి పడ్డది. అందుకే పృథ్వీ అవుట్ అని ఇచ్చారు. అభయ్ కంటే ముందు విష్ణుప్రియ దీని తర్వాత లుల్లి పంచాయతీ. అభయ్ కంటే ముందు విష్ణుప్రియ ఇట్లా చేతులు అడ్డం పెట్టింది. మరి తగిలిందా లేదా మనం జూమింగ్ చేయలేదు, తగిలినట్టుంది. దాని తర్వాత అభయ్ ఈ విష్ణుప్రియ లెగ్ సాక్స్ లాగడానికి కాలు పెడతాడు. ఈ పొట్ట దాకా ఎగిరి పడుతుంది. నాకైతే కిర్రాకి ఎగిరి ఎట్లనో అట్లా ఆయన దెబ్బపోయిన ఎగిరి పడ్డది. ఆమె అప్పటికే అవుట్. పుష్ చేస్తే అవుట్ అని చెప్పింది ఆమె రూలు. టచ్ చేస్తే అవుట్ అని చెప్పింది. ఒక మనిషిని చేతులు వెనక పెట్టుకోవాలి, హ్యాండ్స్తో టచ్ చేస్తే అవుట్ అని చెప్పింది. బట్ అప్పటికే మన విష్ణుప్రియ అవుట్ అయింది. బట్ బాగానే పోరాడింది. మళ్ళీ టీంలోకి వచ్చింది. బ్యాలెన్సింగ్ చేయాలి. ఎందుకు ఇక్కడ హైలైట్ అసలు బ్యాలెన్సింగ్ చేయాల్సింది. నువ్వు ఎందుకంటే వెనకకి దొబ్బుతారు, వెనకకి పడొద్దు, బ్యాలెన్సింగ్ చేయాల్సి ఉండదు యష్మి. ఏంది నాకు నీ పర్సనాలిటీ ఆమె పర్సనాలిటీ ఒకటేనా? ఇంకోటి ఈ వెనకకెళ్ళి లేచే టాస్క్లు ఎప్పుడైతే ఎలిమినేట్ అవుట్ అని చెప్పించిన అప్పుడు అట్లనే అంటుంది. బ్యాలెన్స్ చేసుకోవాలి, నీ బాడీ నీకు కంట్రోల్ లేకపోతే ఎట్లా అంటుంది. అమ్మో లైవ్లో ఘోరం మొరిగింది. ఇంకా బెనిఫిట్ ఆఫ్ డౌట్తో విష్ణుప్రియకి మళ్ళీ ఛాన్స్ ఇచ్చింది. విష్ణుప్రియ ఆడింది. ప్రేరణ మళ్ళీ అదొక కింద పడ్డ డిస్కు లైవ్లో అయితే నెత్తిన వచ్చింది. సోనియా వరిలింది, ప్రేరణ వరిలింది. అభయ్ నవీన్ మధ్యలో 100 సార్లు చెప్పినా నో అంటూ డైరెక్ట్. ఇక్కడ విష్ణుప్రియకి పైకి లేవాలని సంచాలక్ చెప్పాలి. మామూలుగా విష్ణుప్రియ కింద పడేది బ్యాలెన్స్ అవుతాయి. సో లేవమ్మా లేవు, బిగ్ బాస్ నిలబడి ఆడాలన్నది ఈ టాస్క్. సో నువ్వు లేవని చెప్పాలి. ఇక్కడ సంచాలక్ చెప్పట్లేదు లేవు నువ్వు మీదికి లేవని. యష్మి వరుతుంది. ఆడికెళ్ళి యష్మి వరితే ఈమె చెప్తుంది. యష్మి ఈయన పేరేం పేరు సోనియా ఇద్దరు వరితే ఈమె చెప్తుంది ప్రేరణ. నాకేం అర్థం కాలేదు. ఇక్కడ విష్ణుకు పూజ చేసింది. అమ్మ విష్ణు అయితే లాస్ట్ ఒప్పుకోలేదు. ఒరిలింది అవుట్ అన్నడానికి లేదు. నేను ఓన్ అనే ఒరిలింది. అసలు హైలైట్ ఏమనిపిస్తుంది అంటే విష్ణుని లేవమన్నారు. లేస్తుంది ఆమెతో అవుతలేదు. అవ్వకపోతే ఏమే చేయి టచ్ చేయడానికి పుష్ అనగానే ఏమే దొబ్బేసి లేవచ్చు అనుకొని డోంట్ పుష్ అన్నది. మేబీ పుష్ అనేది దొబ్బేసింది. అసలు ఈమె తప్పులేదు. నెక్స్ట్ టైం ఛాన్స్ ఇచ్చినప్పుడు ఈమె తప్పులేదు. అంటే మిస్గైడెన్స్ మిస్అండర్స్టాండింగ్ వల్ల అది అయిందని నాకు అనిపించింది. అదృష్టం బాగాలేదు. విష్ణు అవుట్ కాగానే ఒక్కటే ఎంజాయ్, మామూలు ఎంజాయ్ కాదు. యష్మి సైకోయిజానికి పరాకాష్ట అన్నట్టు ఎంజాయ్ చేస్తుంది. ప్రేరణ గేమ్ స్టార్ట్ చేయని చెప్పి సోనియా యష్మిని చెప్తుంది. ప్రేరణ యష్మినే చెప్తుంది గేమ్ స్టార్ట్ చేయి ప్రేరణ, అది వదిలేసి వీళ్ళకి స్టార్ట్ చేయంటుంది. అమ్మ విష్ణు ఒకటే ఆరేస్తుంది. నేను పోను బయటికి, అది చెప్పిన బయటకు ఏడిసింది. లాస్ట్కి వస్తే బయటికి దుబ్బేసారు. ప్రతి దానికి 10 మంది వచ్చేస్తారు మీది. కానీ ప్రేరణ చాలా బాగుపడింది, అంటే బాధపడ్డది. దాచుకోకుండా ఆడాల్సిన సింగిల్ లెగ్ ఇక బిగ్ బాస్ ఆల్రెడీ 3 మిగిలిరుగా. ఇక రెండు కాళ్ళకి మీరు ఆడలేకపోతారు. ఇక ఒక్క కాళ్ళకి ఆడరు అని చెప్పి ఒక్క కాళ్ళకి సాక్స్ పెట్టుకొని ఆడమని చెప్తాడు.
దాచుకొని ఆడాలి, బట్ దాచొద్దు, సాక్స్ ముందు బాగుంటుంది కదా, దాచుకొని ఆడొద్దు అని చెప్పేసి ప్రేరణ రూల్ పెడుతుంది. సంచాలకైనా బయటకు వచ్చేంత వరకు గేమ్ పాజ్ చేయాలి. సంచాలక్ మీదకి వరుస్తుంది. ఇష్మి ఉంటుంది సార్, సంచాలక్ ముందు ఆమెను బయట వచ్చిందాక గేమ్ ఆపు అంటుంది. గేమ్ ఆపు అంటే గేమ్ ఆపుతుంది. ఇదే హైలైట్ అనిపిస్తుంది నాకు. బయట ఉన్న వాళ్ళకి మాట్లాడే రూల్ లేదు, నేను మాట్లాడతా రూల్ లేదు. ఇక్కడ నబీల్ అవుట్ అని చెప్తుంది. నబీల్ అసలు ఇట్లా కాలు కిందకి వస్తుంది. యాక్చువల్గా మనోడు కాలు పెడతాడు, కాలు కిందకి వచ్చింది కానీ అదంతో కాలు పెడతాడు, బట్ కావాలని పెడతాడు. మళ్ళీ అప్పుడే కాలు ఇట్లా ముందరికి అంటాడు. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే అవుతుంది ఇది. బయట వాళ్ళు మాట్లాడకుండా మీరు అవసరం లేదు మాట్లాడంటే రూల్ ఉందా మాట్లాడొద్దని, మేము మాట్లాడతా బరాబర్ మాట్లాడతా, నువ్వేంది చెప్పేది అంటది యష్మి. మస్తు కోపం వచ్చింది కానీ ఏమని. నబీల్ అవుట్ అనగానే నబీల్, నేను అసలు దాచిపెట్టలేదు బిగ్ బాస్, నేను వెనక్కి వెళ్తుంటే కాలు కిందకి వచ్చింది, మళ్ళీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లోనే మళ్ళీ బయటికి తీసినా అని అంటే యష్మి ఎవరంటే మామూలుగా ఉండదు, మామూలుగా బల్బు సారీ నేను రాసుకున్నా మామూలు బల్బు కాదు, అన్న తప్పలేదు అనిపించింది ఆ టైంలో అట్లా రాసుకున్నా. మామూలుగా నబీల్ కోపంతో లోపలికి వెళ్ళిపోయాడు. నబీల్ బాధపడుతూ నువ్వు కూడా సంచాలక అవుతావు కదరా, మనం చూపిద్దాం, ఎప్పుడు వాళ్ళదే ఉండదు కదా, నాకు బి సంచాలక చేస్తారు కానీ నేను బి చూపిస్తా అని అంటది. ఈడ నబీల్ ఇదొకటి బాగా అనిపిస్తుంది. ఎవరితో దోస్తాను నాకు అవసరం లేదు, అఖండతో ఎవరితో నాకు దోస్తాను అవసరం లేదు, నేను సింగిల్గా ఆడతా, సింగిల్ పోరాటం చేస్తా అంటాడు. ఒక్క సెకండ్ జడ్జ్ చేస్తావా అంటే మనోడు బాధ ఆడుతాడు అనమాట. ఒక్క సెకండ్లో జడ్జ్ ఎట్లా చేస్తావు నాకు అర్థం కాదు. ఒకవేళ నేను దాచిపెడితే బయటికి అనశాలి, నేను పెద్ద అది నేను దాచిపెడితే నన్ను అంటే ఏం కాదు. ఏమి దాచిపెట్టక ముందుకే వాళ్ళు చెప్పిన ఊర్లే దానికి మేమేమన్నా బయటకు కొనాలి, నేను మోనికి ఏమైనా పుడింగ్ ఆమె హైలైట్ అంటాడు. పుడింగ్ ఆమె ఏమైనా అర్థం చేసుకోవాలి. కానీ ఇక్కడ ఒక్కటే ఉర్రుతుర్రు, అంత ఉర్రుతున్నది కనిపించలేదు ఆమెకు, నేను కాలు పెట్టింది కనిపిస్తుంది. ఉర్రకండి నాకు ఇక్కడ కనిపిస్తలేదు, ఓ మాట చెప్పాలి అన్న సెన్స్లో లేదా అన్న థాట్లో మనడు బాగా ఫీల్ అయ్యండి. ఇక్కడ ఆదిత్య వస్తాడు, మనోడు అంటాడు నేను ఆమెకు రెస్పెక్ట్ ఇచ్చిన సంచాలకగా, కనీసం ఆమె నాకు రెస్పెక్ట్ ఇవ్వలేదని బాధపడతాడు. ఆదిత్య వస్తాడు నబీల్తో ఏం చెప్తాడంటే మన చీఫ్ కూడా అసలు మనకు సపోర్ట్ చేస్తలేదు, అసలు ఇష్టం లేదనుకుంటా అని మన ఆదిత్యం చెప్తాడు. నిజంగా వాళ్ళు అంత ఒర్రుతుంటే మీరు ఒర్రకండి, మా వాళ్ళు ఇడంగా ఆడుతారు, ఎవరు తప్పు ఎవరు కానీ సంచాలక చూసుకుంటారు, మీరు ఎందుకు ఒర్రుతారని ఒక మాట అనలేరు. ఏమనంటే యష్మి లైవ్లో ఏం చేస్తే తెలుసా, చెప్పు నువ్వు చీఫ్లో మనం చెప్తూనే అవుతుంది, నువ్వు చెప్పు మీ వాళ్ళ తప్పుంది మా వాళ్ళ తప్పుంది మళ్ళీ పెట్టమని చెప్పి గేమ్ అంటుంది. చూసినా మీ వాళ్ళే తప్పు, మీ వాళ్ళ ప్రతిసారి వస్తుంది. ఈమెకు చెప్పేసరికి సైలెంట్ ఉండిపోతుంది. నాకేం అర్థం కాలేదు. దాని తర్వాత టై అవుతుంది. బిగ్ బాస్ అడుగుతాడు టై బిగ్ బాస్ లాస్ట్కి ఇద్దరు మిగిలేదు కాబట్టి టై, 2 లక్షలు ఇద్దరికి సాం అని చెప్పేసి 50,000 ఇస్తారు. ఇద్దరు లాస్ట్ అన్నప్పుడు జర నిఖిల్కి ఇంజరీ అవుతుంది. మనోడు ఈయన కాలు మీద సాక్స్ పెట్టిన లెఫ్ట్ ఆయన లెగ్ మీద వస్తే లెగ్ ఇట్లా ఫోల్డ్ అయి ఉంటుంది, కసక్న దొక్కుతాడు. మరి ఫ్రాక్చర్ అయిందా లేదు కానీ మన నిఖిల్ మొహం అయితే మాడిపోయింది సీరియస్ లిటర్. కానీ బాగా ఆడాడు నిఖిల్, ఇక్కడ నుంచి అక్కడ జంప్ చేసుకుంటా, అక్కడ నుంచి ఇక్కడ జంప్ చేసుకుంటా, టాస్క్ అయితే బాగా ఆడాడు. ప్రేరణ ఏడేస్తుంది, అందరూ ఒకటేసారి మీద పడేస్తున్నారు. ఏ డిసిషన్ తీసుకోవాలో నాకు తెలియదు అంత తెలియకుండా నువ్వు తీసుకుంది కరెక్టరా, నువ్వు తీసుకున్న డిసిషనే కరెక్ట్ అయిపోయింది. యష్మి చెప్తుంటే నాకు తెలుసు నేను తీసుకుందే కరెక్ట్ అని ఏమంటుంది మా అమ్మ అనిపించింది. ఇక్కడ నబీల్ ఫీల్ అవుతుండే ఏమంటే ఆదిత్య అండ్ శేఖర్ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ నాకు ఆ శేఖర్ గారు చాలా బాగా నచ్చారు. నేను మా టీం కోసం ఆడిన, నబీల్ బాధపడుతుంది, నేను నా టీం కోసం ఆడిన, కనీసం నా చీఫ్ వచ్చి ఇప్పటివరకు నాతో మాట్లాడలేదు. మర్యాద కూర్చున్న కోసం 6 ఇస్తారు, అంటే మంచిగా ఆడేటోళ్ళ గురించి ఆడ అవతల 6 వేస్తారు. కనీసం మా వాళ్ళు కనీసం నోరు తెరుస్తలేదు. నిఖిల్కి సపోర్ట్ చేస్తారు, వాళ్ళకి అంత సపోర్ట్ చేస్తారు, మా వాళ్ళకి కనీసం సపోర్ట్ లేదు. ఇప్పటివరకు వచ్చి మా చీఫ్ నాతో మాట్లాడలేని నబీల్ బాధపడుతుంది. ఇక్కడ శేఖర్ భాష మాట ఉంటాడు, మా లీడర్ రష్మి మొత్తం ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడుతుంది. సో అబ్బాయి డిస్క్వాలిఫై అన్నది మళ్ళీ అబ్బాయినే ఆడాలన్నది, అదే నాకు అర్థం కాలేదు. అంటే లాస్ట్ ఇద్దరు ఆడినప్పుడు అబ్బాయి డిస్క్వాలిఫై అనేది మళ్ళీ అబ్బాయి ఆడాలన్నది వాళ్ళే ఆడుతున్నారు. అంటే ఇక్కడ క్లియర్గా అర్థమైంది ఆమెకు వాళ్ళే గెలవాలని ఉందని. ఇక్కడ శేఖర్ భాషకు హ్యాట్సాప్ చెప్పాలి సీరియస్గా. అబ్బాయి టు ప్రేరణతో అన్నాడు. అసలు పృథ్వీకి కోపం పీక్స్లో వస్తుంది, కంట్రోల్ తప్పుతుండు, నీ మీద కొట్ట నీకు వచ్చినట్టు వస్తుండు, నాకు అది నచ్చలేదని చెప్పేసి అబ్బాయి ఇక్కడ చెప్పుకుంటుంటాడు. బట్ బిగ్ బాస్ పిలుస్తాడు. బిగ్ బాస్ పిలిచి పైసలు ఎవరికైనా వచ్చి చెప్తాను కూడా కంగ్రాట్స్ చెప్తాడు అనమాట అబ్బాయికి అండ్ అఖిల్కి. అబ్బాయికి అండ్ నిఖిల్కి ఇద్దరికి కంగ్రాట్స్ చెప్తాడు. ఇద్దరు గెలిచిన కారణంగా ఇద్దరికి 50,000 అని బిగ్ బాస్ చెప్తాడు. అయిపోయింది. ఈరోజు జరిగిన ఎపిసోడ్లో మీకు యష్మి నచ్చిందా నచ్చలేదా అదొకటి మాత్రమే చెప్పు. సో కొత్త వస్తున్న ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అట్లనే ఫేవరెట్ కంటెస్టెంట్స్ కోట్లు వేసుకోండి. రేపు మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ వీడియో పెడతా, ఎవరు ఎలిమినేషన్ అనేది పెడతా, ఎవరు ఏ వీళ్ళు రెడీ అవ్వబోతున్నాయి, ఎవరు ఉండబోతున్నారు, ఎవరు వెళ్ళబోతున్నారు అని చెప్తా. రేపు లాస్ట్ ఓటింగ్ డే. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్కి ఓట్లు వేసుకోండి. సో నేను మిస్టర్ కద్రెడ్డి సైనింగ్ ఆఫ్.
జై హింద్.